ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం యోహాను 20:29 వాక్యంలో ఉన్నటువంటి సత్యం తెలుసుకుందాం. 20:29 Then Jesus told him, "Because you have seen me, you have believed. Blessed are those who have not seen me, yet have believed." ఇందులో యేసు ఏమని చెబుతున్నాడంటే, మీరైతే నన్ను చూసి తర్వాత విశ్వసిస్తున్నారు. నన్ను చూడడాన్ని బట్టి చూశారు కనుక విశ్వసిస్తున్నారు. అయితే మీకు ఒక విషయం చెప్తున్నా, నన్ను ఎవరైతే చూడకుండా నా మాటలను నన్ను విశ్వసిస్తారో వారు ధన్యులు అని మన గురించి, ఈ కాలపు ప్రజల గురించి, ఆయనను నమ్మిన ప్రతి ఒక్కరిని గురించి, అనగా ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో ఆయన ఎవరైతే విశ్వసిస్తూ ఉన్నారో వారిని గూర్చి, ఇక రాబోయేటువంటి జనరేషన్లలో, రాబోయే తరాలలో ఎవరైతే యేసు ప్రభు మాట విని ఆయన ఉన్నవాడని, ఆయన ఏ విధంగా ఉన్నాడో ఉన్నట్టుగా నమ్మే, అనగా ఆయన ప్రభు అని, ఈ లోక రక్షకుడని, మన ప్రభు అని ఎవరైతే నమ్ముతారో వారందరూ కూడా ధన్యులు అని చెప్పి యేసు ప్రభు మనకు గట్టి భరోసాను, ఒక రకంగా వాగ్దానంతో కూడిన భరోసా మనకు కల్పించి ఉన్నాడు. ఇందులో మనం చూసుకున్నట్లయితే ఈ వాక్యంలో చూడకుండానే విశ్వసించేవారు ధన్యులు అని యేసు చెప్పాడు. చూసిన తర్వాతే నమ్ముతాను అనేది నమ్మకం కాదు, అది చూపు మీద ఆధారపడి ఉన్నది. నేడు మనము యేసును స్వయంగా చూడలేము, కానీ ఆయన మాటల ద్వారా ఆయనను నమ్మచ్చు. విశ్వాసంతో నడిచే మనసు దేవుడు ఆశీర్వదిస్తాడు. కనుక మనమందరం కూడా ఆయన మీదున్నటువంటి విశ్వాసంతోనే ఆయనను మనం నమ్మి ఉన్నాం. మనమందరము కూడా ధన్యులమని దేవుడు మనకి భరోసాని ఇచ్చాడు. అందుకు ఆయనకు స్తుతులు స్తోత్రాలు యేసు నామములో. May God bless you all.